ఫ్రెండ్స్ ఉన్నారు. చేనంతా తిరుక్కొని వచ్చేసరికి కాళ్ళు లాగేస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ చేనులో అయితే ఇలాంటి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్. ఈ లొకేషన్ వచ్చేసి మన పెంచల్ కోన బద్దేలు పోయే హైవే ఫ్రెండ్స్. కొత్తగా వేసి ఉన్నారు చించులూరు కాడి నుంచి. అది ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి చించులూరు బద్దేలు చించులూరు దగ్గర ఈ లొకేషను. చూశారు కదా చేను ఎంత పెద్ద చేను ఉందో, చాలా పెద్ద చేను ఉంది. చూసి అవునే ఈ రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ నాకు. ఆ చేను అంతా ఎతికాను, దాదాపు 10 ఎకరాలు దాకా ఉంది ఫ్రెండ్స్ అది. ఆ చేను అంతా ఎతికితే ఈ రాళ్ళు దొరికాయి. అది మంచిగా అనిపిస్తే చూద్దాం అనుకొని తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళన్నీ తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి పక్కన పని చేసుకునే వాళ్ళు అరుస్తున్నారు, అరుచుకొని అని ఇలాంటి వాళ్ళన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నాకు. చూశారు కదా. ఇలాంటి రాళ్ళు ఉన్న చోట ఎలాంటి రాళ్ళు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇలాంటివి కాక ఇది ఇక్కడ కూడా ఒక్కటి దొరికింది ఫ్రెండ్స్. చూడండి చాలా మైదానంగా ఎడారిగా ఉంది ఫ్రెండ్స్ ఇది. అందుకని నేను ఇక్కడ దిగి చూస్తుంటే చేనులో ఇలాంటి వాళ్ళన్నీ దొరికాయి. చూడండి ఇప్పుడు ఇంకోసారి చెప్తున్నాను చూడండి. పెంచల్ కోన బద్దలు పోయే హైవే ఫ్రెండ్స్. హైవే పక్కనే పెద్ద ఎడారిలా ఉంటే అక్కడ చూశాను ఫ్రెండ్స్ ఈ లొకేషన్లో. చూడండి ఎలా ఉంది, చాలా బాగుంది కదా. మంచి కనపడుతున్నాయి, ఏమో పిచ్చి పిచ్చి రాళ్ళన్నీ కనపడుతున్నాయి. ఏం చేయాలా, ఒక్కటన్నా మీకు డైమండ్ చూపించాలని, బాగా మంచిగా చూపించాలనుకుంటున్నాను. ఇది పాపం చాలామంది అమ్మారా అంటున్నారు. ఎన్నిసార్లు పోయినా అన్న ఉండడం లేదు ఫ్రెండ్స్ అక్కడ. అందుకే తిరుగు మా పిల్లోడు చెప్పిండు కదా, వాడు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తాడా ఏందా అని చూస్తున్నాను నేను. చూస్తే బద్దల్స్ పోయి చూపించుకొని ఎంత రేటు వస్తాయి ఏమో తెలుసుకుందామని నాకు ఆరాటంగా ఉంది. అది పనికి వస్తాయి అనుకున్నా. మా పిల్లోడు చెప్పిన కాడి నుంచి అదే ఆరాటంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎండలకి ఏం చేయాలో ఏమో తెలియడం లేదు. చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇది కొద్దిగానే తీసుకున్నాను. ఇంకెందుకు ఎక్కువ ఉండేవి ఇక్కడ మాత్రం చాలా ఉండేవి, కానీ ఇవి అయితే కొద్దిగానే తీసుకొని ఉన్నాను నేను. చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఉండేవి ఫ్రెండ్స్. చూడండి దొరుకుతున్నాయి మనకి, మంచి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి, కానీ హార్డ్నెస్ తక్కువ ఉంటున్నాయి. అదే ప్రాబ్లం అయిపోయింది. ఏం చేయాలో ఏమో తెలియడం లేదు. పాపం మీకైతే మాట చెప్తున్నానే కానీ ఒక్క వజ్రం అయినా చూపించలేకపోతున్నాను. అదే బాధ కూడా ఉంది నాకు. చూడండి ఫ్రెండ్స్ లాగిని పాపం
లొకేషన్ మొన్న పెట్టిన వీడియో లొకేషన్ కూడా చాబోలు అడవులు ఫ్రెండ్స్. అక్కడైతే ఎంత దూరం తిరిగి మంచి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి, కానీ పెద్ద సైజు కిస్టల్ కూడా నేను ఒక షాట్ తీసి పెట్టాను చూడండి నిన్న మొన్న. అలాంటి కిస్టల్ డిజైన్స్ ఉన్న కిస్టల్స్ ఉన్నాయి అక్కడ, కానీ దాంట్లో క్వాలిటీగా మళ్ళీ చూస్తే అక్కడైతే డైమండ్ దొరికిందని వాళ్ళు నమ్మకంగా చెప్తున్నారు. మాకేమో దొరకలేదు, బాగా ఎతకాలేమో పోయి, అది కూడా తెలీదు. చూడండి ఫ్రెండ్స్, ఈ లొకేషన్లో అయితే ఇలాంటి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్. చూడండి చూడండి, మా పక్క అయితే ఈ సైడ్ రాళ్ళు ఎక్కువగా ఉండేవి ఫ్రెండ్స్, చాలా ఎక్కువగా ఉండేవి. చూడండి ఎంత మెరుపుతుంది రాయి. చూడండి ఇలాంటి రాళ్ళన్నీ చాలా ఉండే ఫ్రెండ్స్, కానీ ఇవన్నీ ఎందుకు, మాకు పనికొచ్చే రాళ్ళే కావాలి కదా, అదే చూస్తున్నాను నేను కూడా. అదే ఫ్రెండ్స్, ఈ ఎండలకైతే బయటికే రాలేకపోతున్నాం. ఉదయాన్నే పోయి వీడియో తీసి అలా లేకుండా సాయంత్రం వచ్చేసి చూడండి ఎంత మెరుస్తున్నాయి, మెరుపుతూ అంత చూడండి ఫ్రెండ్స్, చాలా మెరుస్తున్నాయి చూడండి ఎంత బాగుండాయో. ఈ చేను అయితే మా వాళ్ళు చూద్దామని వచ్చారు ఫ్రెండ్స్ ఈ చేనుగా, కానీ ఎడారి అంతా ఒకప్పుడు అడవి ఇదంతా, కానీ ఇప్పుడు హైవేలు పడి బైపాస్ పడి చేనులు చాములు అన్నీ, ఏ గుట్ట ఏ ఎడారి కూడా బతకనివ్వడం లేదండి, అన్నీ కొట్టేస్తున్నారు, బాగా అయిపోతున్నాయి. రాను రాను ఎడారి అనేది అడవి అనేది కనపడదేమో అనుకుంటున్నాను నేను. ఎప్పుడు రియల్ ఎస్టేట్ అని అది ఇది అని చేస్తున్నారు కదా, అది ఇంకా రాను రాను కనపడవు అడవులు మనకి. చూడండి ఇలాంటి రాళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి మంచి లొకేషన్ ఎక్కడుంది అనేది నాకు చెప్పండి ఫ్రెండ్స్. చాలా దూరం అయితే మా వాడు పోలేరు ఫ్రెండ్స్, 100 కిలోమీటర్ల లోపు ఏ లొకేషన్ అయినా నేను పోయి చూసుకొని వస్తాను ఫ్రెండ్స్. చెప్పండి, పోయి మంచి స్టోన్స్ దొరుకుతున్నాయంటే నేను ఇప్పుడు పోయి చూసి వస్తాను. ఉదయగిరి దగ్గర దుర్గంపల్లి దగ్గర ఒక లొకేషన్ ఉంది, అక్కడైతే పోతే మంచి మంచి స్టోన్స్ ఉన్నాయని ఎవరో చెప్పారు ఫ్రెండ్స్. నాకు పోదాం అనుకుంటున్నా, చాలా దూరం అది, ఇక్కడి నుంచి దాదాపు 110 కిలోమీటర్లు ఉంటుంది మాకు. పోయి చూసి వద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి స్టోన్స్ అన్నీ ఈ లొకేషన్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎలాగుండే ఇలాంటి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి ఇక్కడ చూసుకోండి ఎలా ఉండే ఇవన్నీ. ఇది చూడండి ఎంత మెరిసిపోతుందో, మీకే తెలుస్తుంది ఎంత మెరుపుతున్నాయో. నేను తిరుగుతున్నాను ఫ్రెండ్స్, అందరి దగ్గర అడుగుతున్నాను, ఎవరన్నా తీసుకునే వాళ్ళు దొరికితే మీకు ముందు ఫోన్ నెంబర్ నేనే పెడతాను, మీరు అడగాల్సిన పని కూడా లేదు. చూసారు కదా అలా ఉండే రాళ్ళు ఇవన్నీ. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి రాళ్ళు ఇక్కడ దొరికాయి ఫ్రెండ్స్ ఈ లొకేషన్లో. మీకు ముందు లొకేషన్ చూపాను కదా, ఇలాంటి రాళ్ళన్నీ ఈ లొకేషన్లో దొరికాయి. చూడండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.